ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్ గారు, నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే కోర్ట్ మూవీలో మనం చూస్తే ఒక అబ్బాయిని అనవసరంగా ఫ్రేమ్ చేస్తారు, ఆ కేసులు ఈ కేసులు పెట్టి ఒక లాయర్ హెల్ప్ ద్వారా. అంటే ఒక అన్యాయం, అంటే ఒక అవినీతిపరుడైన లాయర్, ఒక అవినీతిపరుడైన పోలీస్ మ్యాన్ కలిస్తే ఒక డబ్బున్న మనిషికి అంటే ఎవరిని ఏమన్నా ఫ్రేమ్ చేసి లోపలేసేయచ్చా? అంత ఈజీ ఆ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడం? యాక్చువల్ నేను కూడా చూశానండి మూవీ. ఇన్ఫ్యాక్ట్ అది అందరూ చూడాల్సిన మూవీ కూడా. అంటే యాజ్ ఫార్ యాజ్ ఆ సినిమాకి వచ్చేలోపు అండి కొంత డ్రామాటికల్గా డ్రామాగా కూడా అనిపించింది. కానీ జనరల్గా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా అండి, సరే కరప్ట్ ఉండొచ్చు, సిస్టంలో చాలామంది ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ పేరు కూడా ఉంది కరప్షన్కు సంబంధించి. ఇందులో అడ్వకేట్ వచ్చి కేసు నెంబర్స్ చెప్పి ఫైల్ చేయించే జనరల్గా జరగదండి. అది డ్యూటీ ఆఫ్ ద పోలీస్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే అది అంటే సినిమాటిక్గా చూపించారు తప్ప జనరల్గా అడ్వకేట్కు కేసు ఫైల్ చేసే దాంట్లో రోల్ ఉండదు. అసలు వాళ్ళు లోపలికి రావాల్సిన అవసరం లేదు పోలీసులకి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అవి సంచలనమైన కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పోలీసులకు కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందండి. ఈ లీగల్కి కూడా, ఈ జ్యుడిషియరీకి సంబంధించిన నాలెడ్జ్ కూడా వాళ్ళకు బాగా ఉంటుంది. ఈ కరప్షన్లో కూడా భాగం ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఒక అమాయకుడి మీద చెయ్యని పని ఛార్జెస్ పెట్టడానికి ఏ ఒక్కరి మనసు కూడా మనస్కరించదండి. జనరల్గా చెయ్యరు అట్లా. ఈ బ్రైబ్ తీసుకొని ఏం చేయొచ్చు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ తగ్గియచ్చు. అంటే పెద్ద సెక్షన్లో ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా ఆల్టర్ చేసి శిక్ష నుంచి తప్పించే ఇది చేస్తారు తప్ప, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇట్లా అనవసరమైన ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతనికి శిక్ష పడేటట్లు చేయాలని ఏ పోలీస్ ఆఫీసర్ అనుకోడు, మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా అనుకోడు. అందుకే అందులో కూడా షాక్ అవుతారు వాళ్ళు, పోలీసు లాయర్ చెప్తుంటే. ఎగ్జాక్ట్లీ. పోలీసులు కూడా అది అంటే వాళ్ళు ఆనందంగా చేస్తుంది కాదు, అది తప్పనిసరి పరిస్థితుల్లో చేసినట్లే కనపడుతుంది అందులో ఇనీషియల్గా. కాబట్టి జనరల్గా ఏంటి అంటే ఇప్పుడున్న పోలీసులు కూడా అండి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వచ్చే ఆఫీసర్స్ ఇప్పుడు ఇంత ముందులా కాదు ఇప్పుడు. ప్లస్ సోషల్ మీడియా అవేర్నెస్. ఇప్పుడు ఏదన్నా అన్యాయం జరిగినా కూడా అబ్బాయికి, ఎవరికైనా ఒక వ్యక్తికి, వెంటనే అది బయటకు వచ్చి స్ప్రెడ్ అయిపోతుందండి. అంత ఈజీ కాదు. రాంగ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతనికి శిక్ష పడేటట్లు చేసి ఆ సినిమాలో ఉన్నట్లు చేయడం అనేది బయట అయితే ఇంపాసిబుల్ అండి. అది జనరల్గా తప్పుడు కేసులు పెట్టి అది అంత ఈజీ కాదు. ఒకవేళ ఛార్జెస్ పెట్టినా మన జ్యుడిషియరీ దీంట్లో అవి ప్రూవ్ కావడం కూడా అంత ఈజీ కాదండి. అది ఇప్పుడు మీరు అన్నారు ఒక కరప్టెడ్ అడ్వకేట్ అని. అతని రోల్ ఎక్కడొస్తుంది అంటే, అడ్వకేట్ కరప్షన్ అంటే అవతల పార్టీతో కాంప్రమైజ్ అయితే, ఈ సినిమాలో కూడా అట్లా ఏదో చూపించినట్లున్నారు. అట్లా తప్ప అడ్వకేట్ కరప్ట్ కావడానికి వేరే ఛాన్స్ ఏం లేదండి. ఇది నాకు కాంప్రమైజ్ అయ్యి చెప్పాల్సింది చెప్పకపోవడము, నిజాన్ని సప్రెస్ చేయడము, ఇట్లా చేయగలరు తప్ప జనరల్గా అయితే అది 90% ఎవరు చేయరండి అట్లా. మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఈ క్రిమినల్ వాటిల్లో దీంట్లో వచ్చేదేం లేదు, ఒక మనిషికి అనవసరంగా శిక్ష పడ్డం తప్ప. సివిల్ వాటిల్లో అంటే మానిటరీ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఏదో కాంప్రమైజ్ అవుతారేమో, అది కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అండి జనరల్గా. ఓకే, అంటే ఆ మూవీలో చూపించినట్టే అనుకోండి, బట్ ఒకరిని ఫ్రేమ్ చేసి అన్యాయంగా పంపించడం డబ్బుల కోసమే కదా కళ్యాణ్. ఎంతైనా ఒక లాయర్ పాకెట్ నింపుకోవడానికి కోసమే చేస్తున్న పని ఇది. అంటే ఒక మూవీలో అది వచ్చింది అంటే రియల్ లైఫ్లో కూడా ఏదో ఒక పాయింట్లో జరిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సివిల్ కేసెస్ కానీ డివోర్స్ కేసెస్లో ఇది ఉండకపోవచ్చు, బట్ క్రిమినల్లో అతన్ని కాపాడడానికి వీళ్ళు ఎంత ముందుకైనా వెళ్తారు వాళ్ళ క్లయింట్ అయితే అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళకి లిటరలీ తెలుసు, లాయర్కి తెలుసు అక్కడ ఏం జరిగిందో. వాళ్ళని కాపాడుతుంటే మరి అంటే మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, అయినా వాళ్ళని కాపాడుతున్నారు. ఈ మూవీ విషయానికి వస్తే అతను తప్పు చేయలేదు అని తెలుసు, బట్ స్టిల్ లోపల నొక్కుతున్నారు. రెండు విషయాల్లో వాళ్ళకి డబ్బే ముఖ్యం లాయర్లకి. అంటే ఎట్లా వాళ్ళ మనస్సాక్షి అనేది ఉండదా? జస్ట్ నింపుకోవడానికే చూస్తుంటారా? మీ అందరూ కాదు, బట్ ఒక సెగ్మెంట్ ఉంటుంది. బట్ ఆ సెగ్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది సొసైటీ? అంటే మీరు అన్న దాంట్లో కొంతవరకు ఓకే కానండి.
కేవలం డబ్బు కోసమే అంటే మీరు చెప్పింది నాకు అర్థమైన వర్షన్ ఏంటంటే అతను ఒక నేరం చేశాడని తెలుసు లేదా చేయలేదని తెలుసు, అతని తరఫున మీరు ఎట్లా వాదిస్తారు? అంతే కదా మీరు అంటుంది, అతను ఎట్లా బయటికి తీసుకొస్తారు? ఎగ్జాక్ట్లీ, నేరం చేస్తే అని బయటికి తీసుకుని రావడం తప్పు కదా, బట్ మీ క్లయింట్ అయినంత, ఏ లాయర్ క్లయింట్ అయినా సరే, బట్ డబ్బులు ఇస్తే వాళ్ళని బయటికి తీసుకురావాలని ట్రై చేస్తుంటారు ఏ లాయర్ అయినా. అవునండి. అంటే అది కరెక్ట్ కాదు కదా అప్పుడు. ఎందుకంటే అండి, అంటే జనరల్గా ఇది అంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చినప్పుడు ముందు మేము కౌన్సిలింగ్ చేస్తామండి. నువ్వు ఇది నిజంగా చేసావా చేయలేదా? అతను అబద్ధం చెప్పినా కూడా నేను చేయలేదనేది మాకు అర్థమవుతుందండి, మా ఎక్స్పీరియన్స్ వల్ల, లేకపోతే మేము ఆల్రెడీ చూసిన కేసులు కానివ్వండి, ఇతను చేశాడు చేయలేదనేది అర్థమవుతుంది. క్లియర్ కట్గా చెప్తాం వాళ్ళకి, ఇంతవరకు నీకు రిలీఫ్ రావచ్చు తప్ప నువ్వు పూర్తిగా బయటపడే అవకాశం లేదు, నువ్వు చేసిన దానికైతే శిక్ష పడాల్సిందే, అనుభవించాల్సిందే. ఇది చెప్పాకే జనరల్గా ఏ అడ్వకేట్ అయినా కేసు తీసుకుంటారండి. చాలామంది అడ్వకేట్స్ చాలా ఉన్నతమైన భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి ఈ లైన్లో. జనరల్గా ఏంటంటే అడ్వకేటు, పోలీసు ఇట్లా అనగానే వీళ్ళు సిస్టంలో మేధావులై ఉండి ప్రజలను మోసం చేస్తున్నారనే భావన ఉంది. అది కరెక్ట్ కాదండి. చాలా మేధావులైన అడ్వకేట్స్ కొన్ని కేసులు కూడా తీసుకోరండి. వద్దు అని మేము చెయ్యమని కూడా బ్లంట్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు తప్పు ఉంది, తప్పు ఉంది అంటే తీసుకొని వాళ్ళు ఉన్నారు. ఆ తప్పులో కూడా కొంతమంది ఇప్పుడు తప్పు జరగవచ్చండి. ఇప్పుడు మర్డరే ఉంది, ఒక ఆమె ఒకరిని హస్బెండ్ని కొట్టి చంపేసింది, అది ఇల్లీగల్ కనెక్షన్ కోసమో ఇంకో దానికో అయితే అది తప్పు. అలాంటప్పుడు తీసుకోని వాళ్ళు ఉన్నారు. లేదు వాడు రోజు తాగొచ్చి ఆమెను బాధ పెడుతున్నాడు, ఆమె కొట్టింది, చనిపోయాడు, యాక్టే, అది మర్డరే, చనిపోయాడంటే. కానీ అలాంటప్పుడు తీసుకొని ఆమెను బయటపడాలి అంటే నైతికంగా ఆమె చేసింది కరెక్టే అని భావించినప్పుడు డెఫినెట్గా తీసుకుంటామండి. అది నేను కూడా తీసుకుంటాను. అందులో అది డబ్బు కోసం కాదు, అతను తాగొచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆమె ఎమోషనల్ కొట్టేసింది, అతను చనిపోయాడు. ఆమె చేసిన దాంట్లో ధర్మం ఉంది అనుకుంటే, చట్టం వేరే ధర్మం వేరే అండి, నైతికత వేరే. ఆ ధర్మం ఉంది అనుకున్నప్పుడు నథింగ్ రాంగ్ ఇన్ టేకప్ దిస్ కేస్ అండ్ ఆమెను బయటికి తీసుకురావడంలో కూడా కొన్ని కండిషన్లు ఏం కావచ్చు అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కూడా చంపొచ్చు ఆమె. అది చనిపోయింది నిజమే, అక్కడ జరిగింది మర్డరే. ఇప్పుడు ఆ కేసు నేను తీసుకోవాలా వద్దా మనకు తెలియదు, లోపల ఏం జరిగిందో తెలియదు, ఆమె వచ్చి చెప్పిన దాన్ని బట్టే. సో ఆ ఎవిడెన్స్ అది మాకు అర్థమవుతుందండి ముందే, ఛార్జ్ షీట్ అది ఎఫ్ఐఆర్ చూడంగానే అప్పుడే చెప్పేస్తాం ముందే, ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండా. అమ్మ ట్రై చేద్దాం, ఇది చూద్దాం, ట్రై చేద్దాం, సాక్ష్యాలు అయితే బలంగా ఉన్నాయి, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అంతే తప్ప వీడు బ్రూటల్గా ఒక అమ్మాయిని రేప్ చేసి ముక్కలు చేసి వదిలాడు అంటే అట్లాంటి కేసులు చాలామంది తీసుకోమండి, జనరల్గా తీసుకోమని. అలాంటివన్నీ కూడా బయటికి తేవాలి అనే ఇంటెన్షన్ అయితే ఉండదు. అక్కడ ఏదో ఇందాక నేను చెప్పినట్లు కనపడితే డెఫినెట్గా తీసుకుంటారండి అడ్వకేట్స్. అంతే తప్ప అది కేవలం డబ్బు కోసమే, పాకెట్లు నింపుకోవడానికే కాదు.